హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మొగుడే లేని దానికి మంత్రసాన్ని ఎందుకు అని అడుగుతున్నారు మన ట్రేడ్ పండితులు. ఈ రోజుల్లో సక్సెస్ మీట్ అనేది చాలా కామెడీ అయిపోయింది. వన్స్ అపాన్ ఏ టైం సక్సెస్ మీట్ అంటే 50 రోజులు, 100 రోజులు, 200 రోజులు సినిమా ఆడి నిర్మాతలకి, బయ్యర్లకి లాభాలు వచ్చి 1కి 10 సార్లు ఆడియన్స్ సినిమా చూసి ఎంజాయ్ చేసిన తర్వాత సక్సెస్ మీట్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు సక్సెస్ మీట్ ఎలా ఉందంటే, ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ రాకముందే టాపర్గా నిలిచినందుకు స్టూడెంట్స్ అందరూ సంబడాలు చేసుకుంటారు. రిజల్ట్స్ చూసుకుంటే అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయి ఉంటారు. అలా ఉంది. 50 రోజులు, 100 రోజుల సంగతి పక్కన పెడితే ప్రీమియర్స్ వేస్తే ఇంటర్వెల్కే జనాలు మధ్యలోనే పారిపోతున్నారు. లాభాల సంగతి దేవుడెరుగు. బ్రేక్ ఈవెన్కే 100 కాంతి సంవత్సరాల దూరంలో ఆగిపోతున్నాయి. ప్రీమియర్స్కి ఫ్లాప్ టాక్ వస్తే మ్యాట్నీకే సక్సెస్ మీట్ పెడుతున్నారు మోస్ట్లీ. ఆ బుక్ మై షోలో పచ్చని పంట పొలాలు కనిపిస్తూనే ఉంటాయి. అయినా సరే మనల్ని పదే పదే ఎదవల్ని చేయాలని చూస్తారు. ఈ ఫిల్ టవర్ సైజ్ అంత రాడ్డు మనకు పెట్టి సక్సెస్ మీట్ ఎలా చేసుకుంటారు? డే 1 ఇండస్ట్రీ హీట్ కొట్టిన కన్నప్పకే సక్సెస్ మీట్ పెట్టలేదు ఇతను అన్న. వీళ్ళు ఏ పర్పస్తో సక్సెస్ మీట్ పెట్టారో తెలీదు. ఫ్లాప్ ఇవ్వడం సక్సెస్ఫుల్గా జరిగిందని సక్సెస్ మీట్ పెట్టారేమో. సక్సెస్ మీట్ అనే వర్డ్కి మీనింగ్ అండ్ ఇంపార్టెన్స్ పోయేలా చేశారు. అల్ట్రా డిజాస్టర్ టాక్ వచ్చినా కూడా మీడియాని ఫేస్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. ఈ రొట్టె సినిమాల సక్సెస్ మీట్ల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. నెంబర్ 1, మిస్టర్ బచ్చన్. హరీష్ అయ్య ఎలగబెట్టిన అద్భుత కళాఖండాల్లో ఇది అరుదైనది. రవితేజ్ అంగుళం హీరో. సార్, స్టోరీ రొట్టె రోతనే, కానీ ఒక యంగ్ హీరోయిన్తో రొమాన్స్, సాంగ్స్, లిప్కిస్ ఉన్నాయి అని చెప్పగానే ఏం మాట్లాడకుండా ఓకే మనం వెంటనే ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పింటాడు రవితేజ్ అంగుళం. ఇదొక రీమేక్. ఒరిజినల్ సినిమాకి రివ్యూ చెప్పడం కంటే రీమేక్ సినిమాకి రివ్యూ చెప్పడమే చాలా కష్టం. సినిమా పేరు మిస్టర్ బచ్చన్. వెంకీ, కృష్ణ, రామారావు, నాగేశ్వరరావు బచ్చన్. తర్వాత శోభన్ బాబు, కృష్ణంరాజు, కాంతారావు. ఇలా అందరి హీరోల పేర్లు కవర్ చేసేదాకా వదిలిపెట్టేలా లేడు మన రవితేజ్ అంగుళం. 90 ఏళ్ళు వచ్చేదాకా ఇంతే, ఇవే సినిమాలు. ఇంకా హీరోయిన్ మీద చూపించిన కసిలో సగం సినిమా పైన చూపించుంటే బాగుండేది. కొత్త స్టోరీలు రాయలేరు ఓకే, కానీ సక్సెస్ అయిన స్టోరీలు చెడగొట్టడం అంటే ఇదొక రకమైన శాడిజమే. ఒరిజినల్ స్టోరీ 1:45 ఉంటే దాన్ని హరీష్ అయ్య 2 గంటల 40 నిమిషాల వరకు సాగదీశాడు. 55 నిమిషాలు ఎక్కువ. ఎంతసేపు ఆ హీరోయిన్ని గిల్లడం, గిచ్చడమే సరిపోయింది. 60+ ఏజ్లో 20+ హీరోయిన్తో రవితేజ్ అంగుళం పరాచకలాడుతుంటే తిన్నది తిన్నట్టే బయటకు వచ్చింది. ఒక సూపర్ హిట్ సినిమాని తీసుకొని మంచి ఫేస్ వాల్యూ ఉన్న యాక్టర్స్ని పెట్టుకొని కామెడీ పేరుతో 4 లేఖీ సీన్లు రాసుకొని మొహాన కొడితే సరిపోతుంది అనే ఓవర్ కాన్ఫిడెన్స్తో తీసిందే ఈ సినిమా. అందుకే నాకిపోయింది. జనాలు ఫస్ట్ షో ఇంటర్వెల్కే గేట్లు బద్దలు కొట్టుకొని పారిపోతుంటే అదే ఇంటర్వెల్ టైంకి సక్సెస్ మీట్ పెట్టారు. ఫ్లాప్ టాక్ కాదు, డిజాస్టర్ టాక్ వచ్చిన సినిమాకి సక్సెస్ మీట్ ఏందో, అది కూడా ఈ రోజుల్లో ఇంత బరితెగించడమే కామెడీ. ఈ సక్సెస్ మీట్కైనా ఖర్చులో సగం పెట్టి సినిమా చూసిన ఆడియన్స్కి జెండు బాంబు డబ్బాలు పంచినా కూడా సాటిస్ఫై అయ్యేవారు. సినిమాని 30 కోట్లకు అమ్మితే మొదటి రోజు 2 కోట్లు కూడా రాలేదు. అప్పుడే సక్సెస్ మీట్ పెట్టారు. అయ్యా బాబోయ్, మీకు పిచ్చి బాగా ముదిరిపోయిందని లైట్ తీసుకున్నారు జనాలు. నెంబర్ 2, కొండన్న కింగ్ ఢమ్. ఈ సినిమాతో కొండన్న టాప్ చైర్కి టవలేసి లాగాలని చూసి టవల్ కూడా పోగొట్టుకున్నాడు. సలార్, కేజీఎఫ్, రెట్రో, యుగానికొక్కడు ఇలా దేన్ని వదిలిపెట్టకుండా అన్నింటినీ కలిపి కిచిడి చేశారు. కామెడీ ఏంటంటే సినిమా బాగోలేదంటే చింటూ అంగుళం ఫీల్ అయిపోతున్నాడు. ఇంకా కామెడీ ఏంటంటే RRR రేంజ్లో టికెట్ రేట్లు పెట్టి RRRకి, కింగ్డమ్కి సేమ్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయకూడదంట. ఇంత లో ఐక్యూతో ఇన్ని సినిమాలు ఎలా తీసావు చింటూ అంగుళం? బ్లాక్ ప్రోడక్ట్స్ ఇవన్నీ. సినిమాలో ప్రతి సీను క్లైమాక్స్లో ఉంటుంది, కానీ క్లైమాక్సే సరిగ్గా లేదు. సినిమా కోర్ పాయింట్ ఏంటంటే అనగనగా ఓ లంక, దాంట్లో ఓ కొంప, తప్పిపోయిన అన్నని హీరో తిరిగి తీసుకురావాలి. ఇది కాన్సెప్ట్. కానీ ఎప్పటికీ తిరిగి రాకుండా చేస్తాడు హీరో. అక్కడే నాకిపోయింది సినిమా. ఒకే కథకి 2 సార్లు డబ్బులు ఎత్తేద్దామనుకున్నారు. పార్ట్ 2 కోసం కథని దాచిపెట్టారు. దాంతో వచ్చేది కూడా రాకుండా పోయింది. ఈ కథతో కొండన్న టాప్ చైర్కి టవల్ ఎట్ట వేసాడో ఇప్పటికీ అర్థం కాదు. వాడి కోసం అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్ అంటాడు, కానీ లాస్ట్కి వీడే తగలబెట్టేస్తాడు సినిమాని కూడా. ఈ హాఫ్ బేక్డ్ ప్రోడక్ట్కి హాఫ్ డే కంప్లీట్ అవ్వకుండానే సక్సెస్ మీట్ పెట్టారు. పార్ట్ 2 తీయాల్సిన అవసరం లేదు ఇంకా అనే ఆనందంలో సక్సెస్ మీట్ పెట్టి ఉంటారేమో. నెంబర్ 3, హరోం హర రైస్ మిల్లు. మన విద్యుత్ బాబు గురించి, అదే విద్యుత్ అంటే పవరు, మన పవర్ బాబు గురించి ఎంత చెప్పినా ఇంకా ఏదో మిస్ అయిన ఫీలింగే వస్తుంది. బాబు 5 సంవత్సరాలు కష్టపడి డూప్తో చేయించిన కళాఖండమే ఈ హరోం హర రైస్ మిల్లు.
బాబు ఈ సినిమా చేయడానికి ఎంత కష్టపడ్డాడో తెలియదు, కానీ సినిమాకి వెళ్ళిన ఆడియన్స్ మాత్రం అష్టకష్టాలు పడ్డారనే చెప్పాలి. ఏదో పెద్ద పని ఉన్నట్టు 5 సంవత్సరాలు దీనికి డేట్స్ ఇవ్వకుండా ఏమీ పని లేనట్టు కథలో ఏలెట్టి గెలికాడు. ఏదో 24 క్రాఫ్ట్స్లో చేయి మెలిగి తిరిగిన వాడిలాగా కథలో ఏలెట్టి గెలికి వచ్చిరాని డైరెక్షన్ చేసి సినిమాకే కొరివి పెట్టాడు. ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి సంబంధం లేకుండా భలే సంబడంగా తీశాడు. బాబు ఏలెట్టడం సినిమా హిట్ అవ్వడమా? అది అసంభవం, జరగని పని. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా హిట్ అవ్వకూడదని బాబే స్వయంగా దగ్గరుండి మరీ అన్ని పనులు చూసుకున్నాడు. దెబ్బకి బాక్సాఫీస్ మొత్తం అతలాకుతలమైంది. చేయాల్సిందంతా చేసి సినిమా నాగిపోయిన తర్వాత ఎవరో కుట్రలు చేశారన్నాడు బాబు. కథలో ఏలెట్టి గెలికి పెద్ద రచయితలాగా ఒకదానికి మరొకదానికి సంబంధం లేని సీన్స్ అన్ని రాసుకొని సినిమాని తీసి చెడగొట్టిందే గాక ఎవరో కుట్ర చేశారో కురుకురే చేశారంటున్నాడు బాబు. ఇంతకంటే పెద్ద కుట్ర ఇంకేమన్నా ఉందా? ఇంకా పెద్ద కుట్ర ఏంటంటే దీనికి మొదటి రోజే సక్సెస్ మీట్ పెట్టాడు. ప్రీమియర్స్కి జనాలు తల దిక్కున పారిపోయారు. ఒలింపిక్స్లో అయితే తలా ఒక గోల్డ్ మెడల్ కూడా పట్టుకొచ్చేవాళ్ళు. అందరినీ పరిగెత్తించినందుకు ఏమన్నా సక్సెస్ మీట్ పెట్టారేమో. సక్సెస్ మీట్ పెట్టి జనాలని కన్ఫ్యూజ్ చేసి థియేటర్స్కి రప్పిద్దామని స్కెచ్ గీశాడు. ఈ సినిమా ఆడే థియేటర్స్ చుట్టుపక్కల కూడా తిరగకూడదని జనాలు ఇంకో స్కెచ్ గీసుకున్నారు. నెంబర్ 4 రాజాసాబ్. ఇదొక కామెడీ హర్రర్ సైకలాజికల్ ఇల్లాజికల్ సినిమా. 3 గంటల పాటు స్క్రీన్లో మూతి పెట్టి చూసిన కామెడీ హర్రర్ ఏది కనపడదు. అసలైన కామెడీ ఏంటంటే దీనిలో ప్రభాసే కనిపించడు. లాజిక్స్ లంగా ఏమీ లేదు. పాచిపోయిన పాడైపోయిన ప్రోడక్ట్కి ఇంటేజ్ ప్రభాస్ అని కలరింగ్ ఇచ్చి జనాల దగ్గర డబ్బులు ఎత్తేయాలని చేసిన ప్లాన్ ఇది. అన్నీ సగం సగం పనులు. ఏ ధైర్యంతో మారుతి అంగుళం ఇంటి అడ్రస్ ఇచ్చాడో ఇప్పటికీ అర్థం కాదు నాకు. కామెడీ హర్రర్ థ్రిల్లర్ని రూట్ మార్చి ఫ్యాంటసీ అడ్వెంచర్ చేయాలని చూసి సైకలాజికల్ థ్రిల్లర్ని చేశాడు. అది ఎటూ కాకుండా పోయింది. సినిమా బాగుంది, సూపర్ బంపర్ బ్లాక్ బస్టర్ అని మనకి మనమే సెల్ఫ్ హిప్నాసిస్ చేసుకొని బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. బయటకు వచ్చి చూస్తే మారుతి అంగుళం సక్సెస్ మీట్ పెట్టాడు. సర్లే పోనీలే పాపం అనుకుంటే జనాలకి సినిమా చూడడమే సరిగ్గా రాదు అన్నాడు. 1000 రూపాయలు దెంగబెట్టిందే కాక ఆడియన్స్కి సినిమా చూసేది రావడం లేదంట. ఇది వీళ్ళు మనకిచ్చే వాల్యూ. ఇలాంటి ఎన్నో 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 రొట్ట సినిమాలకి సక్సెస్ మీట్లు చేశారు. ఓ మచ్చుకి అలా వదిలేసే కొన్ని పట్టు కావాలంటే కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.